హాయ్ ఆల్, నమస్తే. వెల్కమ్ టు నో ఇట్ నో విత్ యువర్ సమ్రాట్ ఇన్ తెలుగు నో. ఇప్పటివరకు మనం చాలా విషయాలు, తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. కొత్తగా అనిపించిన అవి నిజంగా జరిగినాయా అనే సంఘటనలు కూడా చాలా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అది నిజంగా జరిగిందా లేదా అనేది నాకు కూడా తెలియదు, కానీ ప్రజలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే ఒక కొండని ఒక్క నైట్లో టెంపుల్ కింద మార్చర్చా? టన్స్ ఆఫ్ స్టోన్ని ఎలా కట్ చేసే ఆనవాళ్ళు కూడా లేకుండా టెంపుల్ కింద మార్చారు? ఒక్క రాజుకు వచ్చిన కళ ఆయన జీవితంలో ఒక టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసేలా చేసింది. అసలు ఒక మార్క్ అనేది లేకుండా కైలాస పర్వతాన్నే ఆ శివుడున్న కైలాస పర్వతాన్నే ఎల్లోరాలో ఈ కైలాస టెంపుల్గా ఎలా మార్చారు? అవునండి, నేను మాట్లాడబోయేది కైలాస పర్వతం గురించే. అండ్ దానికి ఉన్న డిఫరెంట్ కథలని మీకు చెప్తాను. లెట్స్ స్టార్ట్ ఇట్. కైలాస టెంపుల్ అయితే ఇది ఎల్లోరాలో ఉంది. దీని కథ చాలా డిఫరెంట్గా డిఫరెంట్ పీపుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. దాంట్లో ఒక కథ 8th సెంచరీకి సంబంధించింది. అయితే నేను ఈ కథని సినిమాటిక్ వేలో చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇది 8th సెంచరీకి సంబంధించిన కథ. అప్పట్లో రాజు రాష్ట్రకూట రాజా కృష్ణ, ఆయనకి ఒక ఇల్నెస్ వచ్చింది, ఎంతకీ తగ్గట్లేదు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. అప్పట్లో మాంత్రికులు అంటారు. ఆ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి ఆయన చికిత్స పొందడానికి ట్రై చేశాడు, కానీ ఆయన ఇల్నెస్ ఎప్పుడూ తగ్గలేదు. ఎంతమందో పూజారుల్ని కలిశాడు, ఎన్నో గుడి గోపురాలు తిరిగాడు. ఎంతకీ ఆయన ఇల్నెస్ తగ్గకపోయేసరికి ఆయన భార్య ఏకంగా శివుడినే పూజ చేసింది. శివుడిని కోరుకుంది ఈయనకి తగ్గాలి అని చెప్పి. అదే రోజు రాత్రి ఆ రాజు యొక్క భార్య కలలోకి సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చాడు. ఆ శివయ్య ఆయనకు ఒక గుడి తగ్గిస్తే, ఆయన కోరిక గనుక నెరవేరితే ఈ హస్బెండ్ అంటే రాజా కృష్ణకి వచ్చిన జబ్బు పోతుంది అని చెప్పి సాక్షాత్ ఆ పరమశివుడే చెప్పాడు. దాంతో ఏం ఆలోచించకుండా ఒక్క రోజులోనే టెంపుల్ కట్టించింది అని కథలలో చెప్పుకుంటాం జరిగింది. ఇది ఎల్లోరాలో ఒక మౌంటైన్ని కట్ చేసి కట్టబడిన టెంపుల్ అనమాట. అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. మనము గుడి కట్టాలంటే ట్రయాంగిల్ కింద నుంచి మనం పై టాప్ వరకు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ ఎల్లోరా టెంపుల్లో ఉన్న కైలాస టెంపుల్ అలా క్రియేట్ చేసింది కాదు. పైనున్న గోపురాన్ని ఫస్ట్ ఆ మౌంటైన్ గోపురం కింద కట్ చేసుకుంటూ వచ్చి, దాని తర్వాత పిల్లర్స్, దాని తర్వాత బేస్మెంట్ కట్ చేసుకుంటూ వచ్చి లోపడున్న విగ్రహాన్ని చేశారు. ఇది కంప్లీట్లీ ఒక రివర్స్ టెక్నాలజీ వాడి, ఏన్షియంట్ టెక్నాలజీ వాడి చేసిన గుడి ఇది. మళ్ళీ అలా చేసిన గుడి పైన అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ మార్క్స్ అయినా ఉండాలి కదా అంటే ఒక్క మార్క్ కూడా లేదు. దీంట్లో బ్రిక్స్ యూజ్ చేయలేదు, సిమెంట్ యూజ్ చేయలేదు. కేవలం కొండని చెక్కుకుంటూ రివర్స్ టెక్నాలజీ కట్టబడిన టెంపుల్ ఇది. అయితే కథనం ప్రకారం ఇది ఒక్క రోజులోనే కట్టారంట. మరి ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే ఇది ఒక 100 years తీసుకుంటుంది ఇలాంటి టెంపుల్ కట్టడానికి అని. ఎందుకంటే అందులో ఉన్న టన్స్ ఆఫ్ స్టోన్స్ని ఎత్తి వేయటానికే చాలా రోజులు పట్టేస్తుంది అని. కానీ ఇది అప్పట్లో టెక్నాలజీ యూజ్ చేసి అప్పట్లో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఏంటంటే 20 నుంచి 25 years లోపే ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు అని. మరి ఈ రాజా కథలో ఏమో ఒక్క రోజులోనే ఈ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది నమ్మాలో తెలియదు, కానీ నమ్మాల్సింది మాత్రం ఒకటే. ఇది సాక్షాత్తు హిమాలయాల పైన ఉన్న ఆ కైలాసాన్ని రిప్లికేట్ చేసి ఈ కైలాస టెంపుల్ని కట్టారు అని చెప్పి అక్కడ జనాలు నమ్ముతారు. ఇప్పటికీ ఆ టెంపుల్లోకి వెళితే మీకు ఆ కూల్ బ్రీజ్ అనేది టచ్ అవుతూ ఉంటుందంట మీ బాడీకి. ఆ టెంపుల్ బయట ఉన్న టెంపరేచర్ వేరుంటుంది, టెంపుల్ లోపలికి వెళ్ళంగానే మన బాడీ టెంపరేచర్ మారిపోతుందంట. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా వెళ్ళారా ఈ టెంపుల్కి? కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మరిన్ని ఇలాంటి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, సమ్రాట్ సైనింగ్ అవుట్.